దానికి మూడింటికి మూడు పెట్టండి పడుతున్నాయో పట్టట్లేదు చిన్నవయ్యి సరిపోయినాయి అదేంటి అది చూద్దాం దాంట్లో ఏమన్నా పడేసి ఇంకేమన్నా ఆ బాక్స్లో అనుకుంటే వైర్ కనెక్ట్ చేసే మనం లేకపోతే దానికి వేరే వైర్ జాయిన్ చేసి పెద్దవా పిన్నులు పర్లా పిన్నులకి టేప్ వేసేయండి రాజ్కుమార్ గారు ఉన్నాటి ఇవన్నీ సంచుల్లో ఉన్నాయి పైన అవి మనం ఇందాడు మర్చిపోయా పైకి ఎక్కినాం అసలు డైరెక్ట్ జాక్లే ఉన్నాయి సంచులు అది ఇందాడు తీయలే అవన్నీ మూడింటికి కరెక్ట్గా కూర్చోబెట్టండి చాలు 3 పిన్నులు బయటికి వైర్ లాక్కోవచ్చు బారుగా వైర్లు కావాలంటే ఏ వైర్లు ఉంటాయి వాడేసేయండి దాన్ని టేప్ వేసేయండి ఏవో వైర్ మొక్కలు చూసి మా టైం వేస్ట్ అవ్వకుండా అటు పెట్టి వదిలేసామండి మన వాళ్ళు పెట్టరు వాటిని పీకి ఎక్కడో పడేస్తారు వాటిలో వైరింగ్ ఇట్లో అవి వేసేయండి బారు సరిపోతుంది కట్టరు ఇగో ఆ నోట్తో లాగి నా పొళ్ళన్నీ పోయినాయి ఏంటి అట్లా చేయబండి మామూలుగా అది అప్పుడు బాగానే ఉంటుంది వైరింగ్లో అప్పుడు రోప్ వర్క్లు చేసేవాడిని ఏసీలు అవి కూడా కావాలని చేసా అంటే డబ్బుల కోసం కాదు నేను చేసినవన్నీ ప్రాక్టీస్ కోసం తాడు మీద ఎక్కేసేవాడిని తాడుతో ఆ తాడు మీద దిగేసేవాడిని భుజానికి ఇక్కడ కట్టేసుకున్నాను తాడు పెట్టబాకండి ఆయన అన్ని చూడమనండి ముందు ఏం చేశారు చెప్పండి ఏంటిది దేనికి కలిపారు డ్రైన్ మోటార్లు కూడా కలిపేశారా నేను అన్నది డ్రైన్ మోటార్ 3 వైర్లు ఏవి అలా కాదు మీరు నేర్చుకోవడం ముందు మోటార్ చూడండి ఓన్లీ మోటార్ చెక్ చేయండి ఉంచండి పర్లా అలా ఉంచండి మోటార్లో ఏం కాదు మోటార్ మాత్రమే లెఫ్ట్ రైట్ చెక్ చేయండి అంటే ఇప్పుడు దీంతో ఉంది కదా మీకు తెలియాలి కదా ఎటు తిరిగింది చూడండి ఎటు తిరిగింది ఇవ్వండి పక్కదానికి
ఏంటి అటు ఇటు జరపండి, అటు ఇటు మార్చండి, ఫాస్ట్గా మార్చండి, మార్చాలి స్పీడ్గా మార్చండి. అటు ఇటు తిరుగుతుంది కదా, తిరుగుతుంది. ఓకే, ఇప్పుడు మొత్తం మిషన్ మీద ఉంది అంతా, అంతేనా? తిరిగేటప్పుడు అబ్జర్వ్ చేయండి కింద మన మెకానిజం దగ్గర ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. తిరిగేటప్పుడు మెకానిజం దగ్గర ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి. ఏమన్నా జరుగుతుందా? ఏం జరగట్లా, అవునా? దేనికండి? దానికి వెళ్ళాలి చెప్తే మామూలుగా. ఇప్పుడు మీరు ఇది చెక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఏం జరగట్లా, మామూలుగా చక్కగా మోటార్ ఆ వీలు లెఫ్ట్ రైట్ తిరుగుతుంది కదా. ఓకే, ఇదిగో ఇది మనకి మెకానిజం అనమాట, అదే కదా? ఓకేనండి, మెకానిజం ఇదే కదా. ఈ మెకానిజంలో మనకి ఇది పుల్లి అనమాట, ఇది గేర్ వీల్ అంటారు దీన్ని. ఓకేనా? ఇది మొత్తం కలిపితే మెకానిజం. ఇది పుల్లి, ఇది గేర్ వీలు, ఇది ఉంది కదా, ఇది క్లచ్ అనమాట. ఇది క్లచ్ అనమాట. ఇది ఈ లెవర్ ఉంది కదా, ఈ లెవర్ ఏంటి? లోపల బ్రేక్ అని చూసాం కదా మన స్పిన్కి, ఆ బ్రష్లు ఉన్నాయి, పట్టేస్తుంది కదా. అలా దీనికి ఇది పట్టేస్తాయి, వదులుతాయి అనమాట. ఇది అంటే గేర్ వదులుతుంది, పట్టేస్తుంది. అంటే దేన్ని పట్టిద్ది, దేన్ని వదులుద్ది అనేది కావాలి మనకు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ దీని లోపల ఉన్నది గేర్ బాక్స్ అనమాట. ఇది ఉంది కదా డ్రమ్ సీల్ అనమాట. అంటే ఏంటి? వాటర్ లీక్ అయిపోకుండా, మనం అక్కడ కూడా అనుకున్నాం కదండి బఫర్ అని, అందులో చెప్పుకున్నాం. దీంట్లో డ్రమ్ము వాటర్ ఇది పోతే వాటర్ ఇక్కడ నుంచి కారిపోద్ది బయటికి. తర్వాత ఈ రెండు ఏంటంటే ఇవే బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడే ఉంది అంతా, మన మెకానిజం సంబంధం అంతా ఇక్కడే. ఇది ఉంది కదా, ఇది పల్సరేటర్ది. లెఫ్ట్ రైట్ తిరిగితే ఇక్కడ ఏం జరగట్లేదు అన్నారు కదా, ఇది ఒక్కటే తిరుగుతుంది, పల్సరేటర్ ఒక్కటే తిరుగుతుంది. ఇది ఉంది కదా, ఇది డ్రమ్ము తిరుగుద్ది. ఎప్పుడు తిరుగుద్ది డ్రమ్ము? స్పిన్ అయినప్పుడు తిరుగుద్ది. స్పిన్ అవుద్ది కదా, స్పిన్ అయ్యేటప్పుడు పిండాలి కదండి బట్టలు, అప్పుడు పిండేటప్పుడు ఇది ఒక్కటే తిరుగుద్ది, ఇది తిరగదు. ఇది లెఫ్ట్ రైట్ తిరగదు. ఇక ఇది మొత్తం తిరిగేద్ది అనమాట. మొత్తం తిరిగేయడం అంటే ఇది కలిపి ఒకే సైడ్కి తిరిగేద్ది అనమాట. ఇక ఇది కలిపి తిరిగేద్ది. ఇది ఎప్పుడైతే తిరగదో ఇది ఒక్కటే లెఫ్ట్ రైట్ తిరుగుద్ది. ఈ మధ్యలోది లెఫ్ట్ రైట్ తిరిగితే ఏమవుద్ది? వాష్ అవుద్ది. లెఫ్ట్ రైట్ తిరిగితే వాష్ అవుద్ది. చెప్పేగా ఇది స్క్వేర్ రౌండ్ కూడా ఉంటది అనమాట. చెప్పే కదండి. దీన్ని బట్టి మనం అది తెచ్చుకుంటాం. ఇదిగోండి ఇది స్క్వేరే కదా ఏంటి. ఇదిగోండి మనకు ఇప్పుడు దీంట్లో ఇలా కరెక్ట్ గా దీంట్లో ఇలా కూర్చుని పోద్ది అనమాట. ఇది ఇలా తిరుగుతుందా? ఇందాక జరిగింది ఇదేనా? మీకు అక్కడ జరిగింది ఇదే కదండి. వాష్ అయ్యేటప్పుడు ఇది ఒక్కటే ఇటు 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 ఇదే పని చేద్దాం. మిమ్మల్ని మార్చమన్నా కదా, అటు ఇటు మార్చినప్పుడు జరిగేది ఇదే. ఇది వాష్ అంటారు దీన్ని. అర్థమైందా? ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను ఇలా తిప్పితే ఏమవుతుంది? మొత్తం తిరుగుతుంది కదా, కానీ తిరగదు అనమాట. ఎందుకు తిరగదు అంటే ఇది గేర్ పట్టి లేదు. ఇక్కడ గేర్ పట్టి ఉందా, తీస్తుందా? అవునా? పట్టి ఉండాలి కదా, అక్కడ పట్టి ఉందా, తీస్తుందా? అది అవును కదా. ఇప్పుడు ఈ గేర్ పట్టి ఉంటే కనుక అది తిరగదు అనమాట, గేర్ గట్టిగా పడితే. ఇది మీరు తెలుసుకోవాలన్నమాట, దాంట్లో తెలుసుకోవాల్సింది. ఇప్పుడు అది ఏం చేస్తుంది? డ్రైన్ మోటార్ గేరుని పట్టుకుని ఉండేటట్టు చేస్తుంది. ఇప్పుడు జీరోలో ఉన్నప్పుడు స్టెప్ మారిపోయినప్పుడు ఏమవుద్ది? గేర్ని వదిలేస్తుంది, అంతే కదా. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు 2 గేర్లు ఉన్నాయి కదా. ఇది ఉంది కదా, ఇదిగోండి ఇదేం చేస్తుంది? ఎక్కడ కూర్చుంది? దాని మీద కూర్చుంది. ఇది 2 లివర్ల మీద కూర్చుంది చూడండి. అవునా? అంటే ఏంటి? ఇది స్టెప్ మారినప్పుడు ఒక వీలుని పట్టుకుని ఒక వీలుని వదిలేస్తా ఉంటది అనమాట. 2 వీల్ని వదిలేస్తే ఏమవుద్ది? ఎస్, సూపర్, అంతే. 2 వీల్ని వదిలేసిందంటే స్పిన్ అవ్వడానికి డ్రైన్ ఓపెన్ అయిపోద్ది. స్పిన్ అవుతాకి అంటే ఏంటి? ఇదిగోండి ఒకేసారి ఇది క్లచ్ లెవర్ ఇదే కదా, దీన్ని లాగేస్తుంది. అంటే 2 వీల్ మీద నుంచి దీన్ని లాగేసేస్తుంది ఏంటి ఎట్ టైం. ఇదిగో దీంట్లో ఉన్న డ్రైన్ ని లాగేస్తుంది. అంటే ఒకేసారి
దీన్ని లాగేస్తే ఇది 2 గేర్ వీల్ని వదిలేస్తుంది. అదే టైంలో డ్రైన్ కూడా ఓపెన్ అయిపోద్ది కదా. ఇది దీనికి వేస్తుంది, ఇది దీనికి వేస్తుంది కదా. అంటే 2 ఫంక్షన్లు ఒకేసారి చేసే అంత శక్తి కావాలి కాబట్టి మనమే ఆపలేకపోతున్నాం దాన్ని, డ్రైన్ మోటార్ని ఆపలేకపోతున్నాం. అది ఇప్పుడు మీరు స్పిన్ ఎట్టా అవుద్ది అనేది మనం ఇప్పుడు డ్రైన్ మోటార్ మీద స్పిన్ ఎట్ట అవుద్ది, వాష్ ఎట్ట అవుతుంది అనేది ఇప్పుడు మీరు చూడాలి. చూడడానికి లోపల డ్రమ్ ఉందా అని చూడండి. లోపల ఎన్న డ్రమ్ ఉందా లేదా? లోపల లేదు. ఎన్న డ్రమ్ లేదా? పైది కేసైనా ఓకే అయితే. ఎందుకంటే ఎన్న డ్రమ్ ఉంటే మనం ఆపలేం అనమాట, మిషన్ మీద ఆపలేం, ఎగిరిపోద్ది అనమాట, తీసిపోద్ది. అసలు సెట్ వేసేయడమేనండి. దొరకవండి, అసలు ఏం దొరకదు. ఈ సెట్టే దొరుకుతుంది. ఇప్పుడు మనకి అసలు లోపల వర్కింగ్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది పూర్ణ జోజాయిగా మనకు తెలియాలన్నమాట. ఓకేనా? అది దీంట్లో ఆయిల్ ఉంటుందని చెప్పే కదా మీకు. మీరు ఇవన్నీ మీరేం ఓడ తీయొద్దండి. ఓడ తీసినా మీరు ఇరిగిపోయి ఆయిల్ అంతా మీ మీద పడిపోద్ది. అందుకని మీరేమి చెయ్యొద్దు. ఇవి అంటే మన టెక్నిక్గా తీసామన్నమాట. గేర్ బాక్స్ అనుకున్నాం కదా, ఇది గేర్ బాక్స్ అనమాట. ఓకేనండి? టోటల్ దీన్నే గేర్ బాక్స్ అంటాం. ఈ లోపల ఆయిల్ ఉంటుంది అనమాట. దీని నిండా వీల్స్ ఆయిల్ ఉంటుంది. ఇది కనుక పగలగొడితే ఇవాళంతా తుడుచుకోవడమే సరిపోద్ది మనం. ఏంటి ఈ లోపల సీల్ వేసి ఉంటుంది అనమాట. ఇక ఒకసారి బ్రేక్ అయిపోతే ఆయిల్ లీక్ అయిపోయినా కొత్తది వేసేస్తాము మొత్తం. ఎప్పుడన్నా పగిలిపోతాయి రన్నింగ్లో, ఆయిల్ కారిపోద్ది నల్లగా. మనకు తెలుసుగా, ఇంజిన్ ఆయిల్ అంటాం కదండి. ఆయిల్ మొత్తం లీక్ అయిపోయి కారిపోద్ది అనమాట. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఈ గేర్ బాక్స్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఇవన్నీ పనిచేస్తాయా ఫంక్షన్లో? ఇలా ఉంటే పని చేయవండి. ఇవన్నీ ఉంటేనే పనిచేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలా పనిచేస్తాయి? ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ బేరింగ్ ఉందా? ఈ బేరింగ్ ఏంటి, ఇదిగో ఇందులో బేరింగ్ ఉంటుంది. ఉందా బేరింగ్? అంటే ఏంటి, ఈ సెట్ మొత్తం తిరుగుతుంది, అదే స్పిన్. ఈ సెట్ మొత్తం తిరిగితేనే స్పిన్ అనమాట. ఈ మధ్యలో ఒకటే తిరిగితే వాష్. ఇక తిరుగుతుంది ఇది. ఇది ఇప్పుడు ఇవ్వండి తిప్పుతుంటే ఇదే కదా మరి జరిగే ప్రోగ్రామ్. బేరింగ్ తిరుగుతుందా? అది ఈ బేరింగ్ ఆ బేరింగ్ మీద ఏది తిరుగుద్ది? ఇది మొత్తం తిరుగుద్ది. పల్సరేటర్ ఏంటి? మెకానిజం అండి. గేర్ బాక్స్ అంటే ఇదండి. లోపల ఉన్నది గేర్ వీల్స్ అండి. ఆ గేర్ వీల్స్ తో ఇది మాత్రమే వర్క్ అవుతుంది. లోపల గేర్ వీల్స్ తో పల్సరేటర్ ఒక్కటే వర్క్ అవుతుంది గేర్ వీల్స్ తో. కానీ మెకానిజంలో ఈ క్లచ్ ఉండి, ఈ వీల్స్ ఉండి, గేర్లు ఉండి, ఇది మొత్తం తిరుగుతుంది బేరింగ్ల మీద. బేరింగ్ల మీద తిరుగుద్ది అనమాట ఇది మొత్తం. ఇది లోపల ఫంక్షన్. అయితే ఇదంతా మాకు తెలియాలంటే అవసరం లేదు. తెలుసుకోవడం కాదు, ఇదంతా తెలియాలని. నువ్వు 100కి 100 నువ్వు సెట్ అవ్వాలంటే నీకు తెలవాలి. లోపల ఏం జరుగుతుందో తెలియనప్పుడు తీసి వేయటం అంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం ఏంటి? అలా కాదు.